ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. దాంతోపాటుగా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అయితే షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 500 రూపీస్కే 6 మంత్స్ వ్యాలిటీ తోటి ఈ కోర్స్ అయితే అందించడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. విన్న తర్వాత నచ్చితే కోర్స్ తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉన్నాయి. పర్ మంత్కి 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు ఆ పీడిఎఫ్ని అయితే తీసుకోవచ్చు. శాంపిల్ పీడిఎఫ్ ఉంటుంది. చూసిన తర్వాత నచ్చితే తీసుకోండి. ఇంకా టెస్ట్ సిరీస్ ఉన్నాయి. తెలంగాణ చరిత్రకు సంబంధించి, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి కావచ్చు. అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు యాప్లో అక్కడ ఫ్రీ టెస్ట్లు ఉంటాయి. వాటిని రాసిన తర్వాత నచ్చితే ఆ కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా మనకు షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా జనరల్ స్టడీస్ సంబంధించి అయితే మన యాప్లో అందుబాటులో ఉంది. సో దానికి సంబంధించి అక్కడ శాంపిల్ పీడిఎఫ్స్ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే తీసుకోండి. వీటిని మీరు మన యాప్లోనే డౌన్లోడ్ చేసుకొని చదువుకునే విధంగా అయితే కోర్స్ అయితే అందుబాటులో ఉంది. ఒకసారి అయితే యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నచ్చితే తీసుకోండి. ఫ్రెండ్స్ ఈరోజు మనం న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 1 ఓఎంఆర్ స్కానింగ్ షురూ అంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనం నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. వారంలోగా వెబ్సైట్లో అప్లోడ్, ఆ తర్వాత ప్రిలిమ్స్కి విడుదల, నెల రోజుల్లో ప్రిలిమినరీ ఫలితాలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే తెలంగాణలో గ్రూప్ 1 తొలి ఘట్టం ముగిసింది. ప్రిలిమినరీ పరీక్ష సజావుగా సాగింది. 503 పోస్టులకు మొత్తం 2,86,000 మంది పరీక్ష రాశారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఆదివారం పరీక్ష జరగగా వెంటనే ఓఎంఆర్ షీట్లను పటిష్ట బందోబస్తు నడుమ హైదరాబాద్ తరలించారు. ఈసారి అందరికీ ఓఎంఆర్ షీట్లను అందుబాటులోకి తెచ్చేందుకు టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ ప్రక్రియను ప్రారంభించిందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. అయితే ఇక్కడ మనకు రోజుకు 40,000 ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ చేసేలా ప్రణాళిక సిద్ధం చేసిందని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. సో వారం రోజుల్లో వెబ్సైట్లో ఓఎంఆర్ షీట్లు అప్లోడ్ చేయనున్నట్టు టీఎస్పీఎస్సీ అధికార వర్గాలు తెలిపాయని చెప్పేసి ఇచ్చారు. మొత్తం 2,86,000 మంది ప్రిలిమ్స్ రాయగా వారి యొక్క ఓఎంఆర్ షీట్లను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లోకి అందుబాటులో ఉంచుతామని చెప్పేసి అయితే ఇక్కడ ఇచ్చారు. ఆ వెంటనే ప్రిలిమ్స్కి విడుదల చేస్తారు. సో అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం ఇవ్వనున్నారు. సో నెల రోజుల్లో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు వెల్లడించేటువంటి సమాచారం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు మనకు. అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి మనకు 1 మంత్లో సో ఫలితాలు విడుదల చేస్తారని చెప్పేసి అయితే ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఇంకొక ప్రెస్ నోట్ కూడా ఇక్కడ చూడవచ్చు. మొత్తం గ్రూప్ 1 ప్రిలిమ్స్ సంబంధించి మనకు తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల వైజ్గా ఎంతమంది అటెండ్ అయ్యారనేది కూడా ఒక ప్రెస్ నోట్ అయితే ఇక్కడ రిలీజ్ చేశారు. మీరు ఇక్కడ చూసినట్లయితే డిస్ట్రిక్ట్ నేమ్ అని చెప్పేసి టోటల్గా అక్కడ అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు అండ్ ప్రజెంట్ అయిన వాళ్ళు, ఆబ్సెంట్ అయినటువంటి వాళ్ళు అండ్ పర్సెంటేజ్ ఎంత అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి చూసినప్పుడు అక్కడ 6,190 మంది అప్లై చేసుకోగా 5,222 మంది ఎగ్జామ్ రాశారు. 968 మంది ఆబ్సెంట్ అయ్యారు. అంటే 84% అక్కడ ప్రజెంట్ అయినట్టయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇట్లా మొత్తం 33 జిల్లాలకు సంబంధించి మీరు ఇక్కడైతే చూడవచ్చు. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీ యొక్క జిల్లాకు సంబంధించి ఎంతమంది అభ్యర్థులు ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాశారో మీరు అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మొత్తం 3,80,000 మంది అప్లై చేసినప్పుడు 2,86,000 మంది అయితే ఎగ్జామ్ రాశారు. 94,000 మంది ఆబ్సెంట్ అయ్యారు. టోటల్గా 75% ప్రజెంట్ అయినట్టుగా మనం అయితే దీని ద్వారా అయితే ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మరొకటి ఇక్కడ గ్రూప్ 1 సంబంధించి అప్డేట్ అయితే చూడవచ్చు. సమాధానాల కోసం సతమతం అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మార్కులపై అంచనా రాలేకపోతున్నటువంటి గ్రూప్ 1 అభ్యర్థులు ప్రశ్నపత్రం భిన్నంగా ఉండడంతో అయోమయం అని చెప్పేసి మన తెలంగాణ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ తీయడం జరిగింది. సో మనకు ఇటీవల జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం గత పరీక్షలతో పోల్చినప్పుడు చాలా భిన్నంగా ఉండడంతో ఆ సమాధానాలపై అభ్యర్థులు అంచనాలకు రాలేకపోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు అధికారిక కీ వస్తేనే ఒక స్పష్టత వస్తుందని చెప్పేసి కూడా ఇచ్చారు. ఎందుకంటే మనకు క్వశ్చన్ పేపర్ చాలా లెంతీగా ఉంది. ఒక్కొక్క క్వశ్చన్లో మనం ఏ నుంచి ఈ వరకు కూడా అక్కడ స్టేట్మెంట్స్ అయితే ఉండడం జరిగింది. సో వాటికి సంబంధించి సరైనటువంటి అంచనాకు కీ అనేది రాలేకపోతున్నట్లు అభ్యర్థులు ఇక్కడ ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లయితే ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి కీ వస్తేనే సో మనకు పర్ఫెక్ట్గా ఆన్సర్ తెలిసేటువంటి ఛాన్స్ ఉంటుందంటూ కూడా దీనిలో అయితే మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ ఇక్కడ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. 1,422 వేకెన్సీస్ తోటి ఎస్బీఐ నుంచి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ సెంటర్ నుంచి మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. టోటల్గా 1,422 వేకెన్సీస్ ఉన్నాయి. దీనిలో 1,400 వచ్చేసి రెగ్యులర్ కింద, బ్యాక్లాగ్ 22 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఇవి సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాలు అని చెప్పేసి అంటారు. సో వీటిలో మనకు ఇక్కడ జాబ్ లొకేషన్ కనుక చూసినట్లయితే మన హైదరాబాద్లో కూడా జాబ్ లొకేషన్ అయితే ఉంది. ఇక్కడ మీరు ఎస్బీఐ సర్కిల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. భోపాల్, భువనేశ్వర్, హైదరాబాద్, జైపూర్, కల్కత్తా, ఇంకా మహారాష్ట్రలో వీటికి సంబంధించినటువంటి జాబ్ లొకేషన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ అర్హత చూసినట్లయితే డిగ్రీ అర్హతతో మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు. 21 నుంచి 30 ఇయర్స్ మధ్య ఏజ్ అయితే ఉండాలి. ఆన్లైన్లో మీకు రాత పరీక్ష ఉంటుంది, స్క్రీనింగ్ టెస్ట్, అదేవిధంగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి మీరు నవంబర్ 7 లోపు అయితే వీటికి మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి నేను పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్లో షేర్ చేసే ప్రయత్నం చేస్తాను.
మీరు మన టెలిగ్రామ్లో అయితే జాయిన్ అయితే కాండి. ఇక నెక్స్ట్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు పోలీస్ ఉద్యోగాల్లో. సో ఇక్కడ పోలీస్ పరీక్షలో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ మార్కులు 20% నిర్ణయించారని సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. లేని పక్షంలో అంబేద్కర్ విగ్రహం వద్ద 2 గంటల పాటు దీక్ష చేస్తామని స్పష్టీకరణ అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. ఇదే న్యూస్ మనకి ఈరోజు చాలా న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో మరొక న్యూస్ పేపర్లో ఇక్కడ మీరు చూసినట్లయితే సాక్షి న్యూస్ పేపర్లో కూడా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కట్ ఆఫ్ మార్కులు తగ్గించాలి. సో పోలీసు ఉద్యోగ నియామకాల్లో కట్ ఆఫ్ మార్కులు తగ్గింపు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కూడా వర్తింపజేయాలని చెప్పేసి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి ఎమ్మెల్యే అయినటువంటి జగ్గారెడ్డి డిమాండ్ చేశారంటే ఇక్కడ ఇచ్చారు. సో మంగళవారం రోజున సీఎం కేసీఆర్ కావచ్చు, హోంమంత్రికి ఇంకా కేటీఆర్ గారికి అండ్ సిఎస్ సోమేష్ కుమార్కి అదేవిధంగా డీజీపీ మహేందర్ రెడ్డికి లేఖ రాసినట్లయితే ఇచ్చారు. సో దానిలో ముఖ్యంగా 25% అంటే 50 మార్కులు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కట్ ఆఫ్గా నిర్ణయించాలని ఆ లేఖలో పేర్కొన్నట్లయితే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ నెల 20 వరకు ఎడిటింగ్ అవకాశం అంటూ మనకు డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు సంబంధించి మనకు టీఎస్పీఎస్సీ గతంలో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దానికి సంబంధించి మీరు అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్ చేసినట్లయితే ఎడిటింగ్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈరోజు లాస్ట్ డేట్ ఉంది. సో ఎవరైనా ఇంకా మీరు ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే ఈరోజు అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఆల్రెడీ నేను అప్డేట్ మీకు ఇవ్వడం జరిగింది. అప్పుడు చాలామంది డిఓఓలకు సంబంధించిన క్లాసెస్ కూడా చేయమని చెప్పేసి అడిగారు. సో కంపల్సరీ చేస్తాను. 2-3 డేస్లో వీటికి సంబంధించి ముఖ్యమైనటువంటి టాపిక్లో మీకు మన ఛానల్ ద్వారా వీడియోస్ అయితే అందించడం జరుగుతుంది. సో జనరల్ స్టడీస్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ సంబంధించి చేద్దాం అనుకుంటున్నాను. సో ఏది మొదటగా చేయమంటారు అనేది కింద కామెంట్ చేయండి. జనరల్ స్టడీసా లేకుంటే అందులో మనకు మ్యాథ్స్కి సంబంధించి ఎక్కువ వెయిటేజ్ ఉంది కనుక నేను ప్యూర్ మ్యాథ్స్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఒకసారి అయితే మీరు కామెంట్ చేయండి. సో వీడియోస్ కావాలనుకున్నారు ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఇక్కడ నోటి మాట కాదు నోటిఫికేషన్లు ఇవ్వాలి అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల నిరుద్యోగ దీక్షకు పోలీసుల అనుమతి నిరాకరణ అంటే ఇక్కడ చూడవచ్చు. సో సీఎం కేసీఆర్ నోటి మాటలు కాదు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల డిమాండ్ చేసినట్లు ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గురించి అయితే చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొంత వర్క్ చేసి ఈ కరెంట్ అఫైర్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే శ్రీలంక రచయిత షెహన్ కరుణతిలకకు బూకర్ ప్రైజ్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకు ప్రతిష్టాత్మక బూకర్ ప్రైజ్ 2022కు సంబంధించి శ్రీలంక రచయిత అయినటువంటి షెహన్ కరుణతిలకకు గెలుచుకున్నట్లయితే ఇక్కడ మనం చూడవచ్చు. సో అతని యొక్క 2వ రచన అయినటువంటి ద సేహన్ మ్యాన్స్ ఆఫ్ మాలి అల్మైదా అనేటువంటి పుస్తకానికి ఈ అవార్డు అయితే రావడం జరిగింది. సో శ్రీలంకలో చోటు చేసుకున్నటువంటి క్రూరమైనటువంటి అంతర్యుద్ధ నేపథ్యం ఆధారంగా ఈ రచన సాగిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో ఈ రచన అంటే ఈ మ్యాన్ బుకర్ ప్రైజ్ పొందినటువంటి 2వ వ్యక్తి శ్రీలంకకు సంబంధించినటువంటి 2వ వ్యక్తి రచయితల్లో. సో దీనికి సంబంధించి ఈ 3 పాయింట్స్ గుర్తుంచుకోండి. డైరెక్ట్గా మీరు నేమే కాకుండా మీరు రీసెంట్గా చూసినట్లు మనం ఏదైతే గ్రూప్ 1 ప్రిలిమ్స్ చూసినట్లుగా సో అన్నీ మనకు అప్లికేషన్ మెథడ్లో క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు ఆ పర్టికులర్ అంశానికి సంబంధించినటువంటి అంశాలు మనకు ఎక్కువ తెలియాలి. సో ఇక్కడ ఈ పేరే కాకుండా సో ఇతను ఏ దేశానికి సంబంధించిన వాడు, ఏ రచనకు సంబంధించి ప్రైజ్ వచ్చింది, దాంతోపాటుగా ఇతను శ్రీలంకకు సంబంధించి ఈ అవార్డు పొందిన ఎన్నో వ్యక్తి, ఈ 3 పాయింట్స్ ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి మీరు ముఖ్యంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఈషా సింగ్కు మరో గోల్డ్ అని చెప్పేసి చూడవచ్చు. సో మనకు ఇండియా టీనేజ్ సెన్సేషనల్ అయినటువంటి తెలంగాణ షూటర్ ఈషా సింగ్కు మనకి ఎక్కడైతే ఈజిప్ట్ కైరోలో జరుగుతున్నటువంటి ISSF వరల్డ్ ఛాంపియన్ మనకి షూటింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ఉన్నాయి కదా, దానిలో మరొక గోల్డ్ అయితే గెలుచుకుంది. ఇది మనకు ఎట్లా అంటే టీం విభాగంలో ఈషా సింగ్ అదేవిధంగా శిఖా నర్వాల్, వర్షా సింగ్తో కూడినటువంటి ఒక టీం విభాగంలో గోల్డ్ అయితే రావడం జరిగింది. సో మొన్నటి వీడియోలో కూడా మీకు చెప్పాను. ఇప్పటికే ఈమెకు 2 పథకాలు వచ్చాయి. ఇది 3rd పథకం. మన తెలంగాణకు సంబంధించినటువంటి అభ్యర్థి కనుక నేమ్ గుర్తుంచుకోండి. ఆమె ఏ ఆటలో ఈ పథకాలు గెలుచుకుందనేది కూడా ఇంపార్టెంట్. షూటింగ్ విభాగంలో ఇవి ఎక్కడ జరుగుతున్నాయి? ఈ షూటింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలు అనేటువంటి మనకు ఈజిప్ట్లోని కైరోలో జరుగుతున్నాయి. ఇవి ఈ స్పోర్ట్స్ ఈవెంట్కి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇక్కడ నుంచి ఇట్లా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ BCCI అధ్యక్షుడిగా రోజర్ బిన్ని అంటూ చూడవచ్చు. సో ఏకగ్రీవంగా ఎన్నిక, కార్యదర్శిగా మరోసారి జైషా, ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు ప్రపంచంలోనే అత్యంత క్రికెట్ బోర్డుగా మన భారత క్రికెట్ బోర్డును అయితే చెప్తారు. సో దానికి సంబంధించి BCCI భారత క్రికెట్ నియంత్రణ మండలి బోర్డుకు రోజర్ బిన్ని అధ్యక్షుడిగా అయితే సెలెక్ట్ కావడం జరిగింది. సో ఇతను 1983 వరల్డ్ కప్ గెలుచుకున్నప్పుడు అందులో వన్ ఆఫ్ ద ప్లేయర్ అనమాట. సో 36వ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ అంతా అయితే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ 6 పంటలకు మద్దతు ధర అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ మనం చూడవచ్చు. రీసెంట్గా మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా ఈ MSPకి సంబంధించి మన కేంద్ర ప్రభుత్వం ఎన్ని పంటలకు ఇచ్చిందని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగిండు. సో ఈరోజు మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ కూడా ఇక్కడ రావడం జరిగింది. రబీ పంటకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర MSPని ప్రకటించడం జరిగింది. 2022-23 ఈ రబీ సీజన్కి సంబంధించి
6 ప్రధానమైనటువంటి పంటలకు ఈ ఎంఎస్పీని పెంచుతున్నట్లయితే ఇక్కడ మనకు నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైనటువంటి ఆర్థిక వ్యవహారాల కమిటీ ఇక్కడ నిర్ణయం తీసుకున్నట్లయితే ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే మనం చూడవచ్చు. సో 6 పంటలు ఏంటి అనేది కూడా ఇక్కడ రబీ పంటకు ఎంఎస్పీ ఇలా అని చెప్పేసి ఇచ్చారు. గోధుమ, బార్లీ, శనగలు ఇట్లా అక్కడ ఉన్నటువంటి ఎంఎస్పీ పెంచినటువంటి పెంపు. సో ఇక్కడ 6 పంటలకు పెంచారనేది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. మనకు రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ఎన్ని పంటలకు పెంచిందని చెప్పేసి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగారు. అక్కడ మనకు అది 14 పంటలు అవుతుంది. ఇక్కడ రబీ పంట 2022 కనుక ఇది 6 పంటలకు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. సో మనకు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎంఎస్పీ ఎన్ని పంటలకు ఇస్తుంది అనేది కింద కామెంట్ చేయండి. ఇక్కడ ఈ కరెంట్ అఫేర్ ఏంటంటే ఎన్ని పంటలకి ఎంఎస్పీ ప్రైస్ పెంచింది అనేది ఈ కరెంట్ అఫేర్. యాక్చువల్గా ఎన్ని పంటలకు ఇప్పటివరకు మనకు కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ అనేది ఇస్తుంది అనేది కింద నాకు కామెంట్ చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, కరెంట్ అఫేర్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.